రామాయణాన్నో మహాభారతాన్నో చెప్పుకుంటే కాస్తంత భక్తి ముక్తి కలుగుతుంది. అయితే ఈరోజు మీ ముందుకి మరి దేని కొరకు వచ్చాను అంటే, ఈ యొక్క బైబిల్ గురించి, ఈ బైబిల్లో ఏమైతే ఉందో అది పూర్తిగా మీకు తెలియాలనేటటువంటి ఉద్దేశంతో మీ ముందుకి రావడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. అలాగే సత్యబాబు గారు కూడా నా యొక్క నమస్కారాలండి. రామాయణం అలాగే మహాభారతం గురించి చెప్పుకుంటే కాస్త భక్తి ముక్తి వస్తుందని చెప్పి మీరు చెప్పారు. మరి సత్యబాబు గారు, మీరు రామాయణం మహాభారతం చదివారా? మరి అలాంటి రామాయణం మహాభారతం గురించి చెప్తే ముక్తి కలుగుద్ది అన్నారు కదా, మరి ఆ పని చేసుకోవచ్చు కదా మీరు. రామాయణం మహాభారతం గురించి ముందు చదవలేదు, ఆ చదివి దాంట్లో ఉన్న గొప్పతనం ఏంటో ఏంటో అది చెబితే మంచిది కదా. మరి భక్తి ముక్తి కలుగుద్ది కాబట్టి అది చేయరు. ఆ వీడియోలు మీరు అయితే చేయరు. మీరు చదవలేదు నాకు తెలుసు. చదవండి, మంచిదే, చదవండి. చదివి దాని మీద కూడా వీడియోలు చేయండి. లెక్సిన్ కానీ బైబిల్ మీద పడి మీరు వీడియోలు చేస్తున్నారు, వాటికి ఆన్సర్ చేస్తున్నారు, వాటి కౌంటర్ మీరు చేయలేకపోతున్నారు, మాకు సమాధానం చెప్పలేకపోతున్నారు, రిటర్న్ కౌంటర్. బట్ మీరు రామాయణ మహాభారతం మీద కూడా వీడియోలు చేయాలని కోరుకుంటా ఉన్నాను. మరి భక్తి ముక్తి మరి ప్రజలకు కలిగించాలని కోరుకుంటా ఉన్నా. సరే, అయితే ఇక బైబిల్ గురించి చూద్దామండి. మన భారతీయులు అనేక మంది విదేశీ మతంలో ఉన్నారు. ఈ మతము మనది కాదు. అనేక మంది పాస్టర్లు మాయ మాటలు చెప్పి మన యొక్క భారతీయులను ఈ మతంలోనికి తీసుకుని వెళ్ళారు. ఈ క్రైస్తవ్యం విదేశీ మతంలోకి భారతీయులను తీసుకుని వెళ్తున్నారు అన్నారు. మరి సత్యబాబు గారు, మీకు మనస్సాక్షి ఉంటే కనుక, మరి విదేశాలలో ఉన్నటువంటి అమెరికన్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఇస్కాన్ వాళ్ళు వెళ్ళి మరి వాళ్ళని ఎందుకు మతం మారుస్తూ ఉన్నారు? భారతదేశ మతాన్ని తీసుకొని వెళ్ళి ఆ దేశంలో ఉన్నటువంటి మతస్థులకు ఎందుకు చెప్తా ఉన్నారు? మరి సమాధానం చెప్పాలి. విదేశీ మతంని మనం తీసుకోకూడదు, మనం ఏ తల్లి మతంలో పుట్టామో, ఎక్కడ పుట్టామో అందులోనే ఉండాలని మీరు చెప్తుంటారు కదా. మరి వాళ్ళ తల్లి మతాన్ని ఎందుకు మారుస్తున్నారు అంటున్న విదేశీయులు కానీ. అంటే మీరు మారుస్తేనేమో సంసారం, వేరేవాడు మారుస్తేనేమో వ్యభిచారం కదా. ఆలోచన చేయండి. నా మాటలు కోపగించుకోనకుండా ఆలోచన చేయండి. అలాగే మోసం చేస్తున్నారు అన్నారు. మోసం చేసేది ఎవరంటే, యేసుక్రీస్తు తండ్రి కృష్ణుడు అని చెప్పి మాట్లాడుతూ కొంతమంది మన ఈ యొక్క ధర్మ పోరాటం చేసే వాళ్ళు కూడా, హిందుత్వవాదులు కూడా మాట్లాడుతూ ఉంటారు. అసలు యేసుక్రీస్తుకి కృష్ణుడికి సంబంధం ఎక్కడుందండి? అలాగే ఇస్కాన్ వాళ్ళు, సరే ఎవరో వ్యక్తులు చెప్తున్నారు అనుకున్నాం. ఇస్కాన్ వాళ్ళు బుక్స్ ప్రింట్ చేసి కృష్ణుడి యొక్క అవతారమే యేసుక్రీస్తు వారు, గౌరంగా అనే ఒక పుస్తకంలో కృష్ణుడి యొక్క శక్తి ఆవశ్యక అవతారమే యేసుక్రీస్తు వారు అని చెప్పి బుక్స్ ప్రింట్ చేసి మరీ బోధిస్తూ ఉన్నారు. మరి విదేశీ మతమైనటువంటి అనుకుంటున్నారు మీరు కదా యేసుక్రీస్తుని. మళ్ళీ ఎవరో కాదు యేసుక్రీస్తు వారు అంటే కృష్ణుడి యొక్క అవతారం అని చెప్తా ఉన్నారు. అప్పుడు విదేశీ మతమా స్వదేశీ మతం అవుతుందా? అంటే ఆ విధంగా ఎవరండి మోసం చేసేది ఇక్కడ? ఎవరు మోసం చేస్తారంటే, మీరేమో మీ దేవుడు ప్రపంచానికి సంబంధించినటువంటి దేవుడు, బైబిల్కి వచ్చేసరికినేమో ఇజ్రాయెల్ సంబంధించిన దేవుడు, అంతేనా? అంటే మీరు ఈ విధంగా మాట్లాడి మీ యొక్క అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటున్నారు. దేవుడు అంటే అందరికీ సంబంధించిన దేవుడు అవుతాడు. సృష్టికే సృష్టికర్త అవుతాడు దేవుడు అంటే. అంటే ఒక దేశానికి సంబంధం ఉండడు కదా. తర్వాత మీరు ఇప్పుడు దేవుడు అని అన్ని గ్రంథాలు దేవుడు తానే చెప్పుకున్నాడు, ఆయన నమ్ముకోవాలని కూడా చెప్పుకున్నారు. అయితే దేవుడు అంటే ఎలా ఉండాలి, ఆయన లక్షణాలు ఏంటి అని పరిశీలన చేసి కదా మనం నమ్ముకోవాలి. మరి హిందూ గ్రంథాలు మీరు చదవండి, పరిశీలన చేయండి. బైబిల్ మీద మీరు అడిగే వాటికి సమాధానం చెబుతాము, పరిశీలన చేయండి. ఎందుకనంటే మరి పాస్టర్లు ఇందులో అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి, అనేక దీవెనలు ఉన్నాయి, అనేక మేలులు ఉన్నాయి అని చెప్పడం వల్ల ఈ మతంలోనికి పరుగులు పెడుతూ ఉన్నారు. ఎందుకనంటే మనిషి ఆశాజీవి, ఆశిస్తూ ఉంటాడు. నేను బాగుండాలని, నా కుటుంబం బాగుండాలని ఆశిస్తూ ఉంటాడు, కోరుకుంటూ ఉంటాడు. మంచిదే, నేను కాదని అనను. కానీ ఈ మతంలోనే ఆ మంచి ఉందని, ఈ మతంలోనే ఆశీర్వాదం ఉందని, ఈ మతంలోనే క్షేమం ఉందని చెప్పడం వల్ల మన యొక్క భారతీయులు ఏమైపోతా ఉన్నారంటే, ఇప్పటికే అనేక మంది ఇందులోకి వెళ్ళిపోయారు.
మీరు చెప్పుకోరు, ఇంకోళ్ళు చెప్పుకుంటే బాధపడతారు. ఇప్పుడు క్రైస్తవ మతంలో ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది అని చెప్పటం తప్ప. మరి అలా అయితే మీరు కూడా చెప్పుకోండి. మీ మతంలో ఆశీర్వాదం, దీవెన ఉందని చెప్పుకోలేరా? అంటే లేదా ఏంటి మీ మతంలో? సరే చెప్పుకుంటున్నారా లేదా చూద్దామంటే, ఇప్పుడు హిందూ మతం చాలా గొప్పది, ధర్మం మంచిది, అది ఇది అని మీరు చెప్పుకోవట్లేదా అంటున్నా నేను. సరే మాకంటే మా మతమే గొప్పది అని మేము చెప్పుకుంటున్నాము. అది తప్పని మీరు అంటున్నారు కదా! సరే ఒక పని చేయండి. అన్ని మతాలు గొప్పవే, అన్ని ధర్మాలు గొప్పవే, అన్ని మతాలు మంచివే అని చెప్పి మీరు చెప్పండయితే మరి. మీరు చెప్పండి. మీరు కూడా చెప్పండయితే. మేము మా మతమే గొప్పదని మీరు చెప్పడం తప్పు అని అంటున్నారు గదా! సరే అదే తప్పు పని మరి మీరు చేయట్లేదా అంటున్నా నేను. మా మతమే గొప్పదంటారా? లేతే అన్ని మతాలు గొప్పదంటారా మీరు? అన్ని మతాలు గొప్పవి. ఏ మతంలో ఆళ్ళు ఉండండి. బైబిల్ కూడా గొప్పదే. ఖురాన్ కూడా గొప్పదే. అన్ని మతాలు గొప్పవే. నాస్తికత్వం గొప్పదే అని మీరు చెప్తారా ఏంటి? చెప్పరు గదా! అన్ని మతాలు గొప్పవి అన్నప్పుడు మీరు అన్ని ధర్మాలు నమ్ముతూ ఉంటారు గానీ, కేవలం హిందూ మతంలో ఉండరు గదా! హిందూ మతమే గొప్పదని కాబట్టి మీరు హిందూ మతంలోనే ఉన్నారు. క్రైస్తవమే గొప్పదని మేము క్రైస్తవ మతంలో ఉన్నాము. కాబట్టి ఒకసారి బుర్ర పెట్టి ఆలోచన చేయండి. ఏంటంటే, ఇప్పుడు ఎవరు నమ్మిన మతం వాళ్ళకి గొప్పది. వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నా అది మన రిలీజియన్స్ మత స్వేచ్ఛ అంటారు. మత ప్రచార హక్కు అంటారు. అట్లాగా ఎవరు తమ నమ్మిన మతాన్ని గొప్పది అని నమ్ముకొని వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు. అలా మీరు జేసుకోండి. మేము జేసుకుంటుంటే తప్పని ఎందుకు మాట్లాడతారు? మీరు జేసుకోరు. చేసుకున్నోళ్ళు చూసి తప్పుపడతారు. పోనీ మేము మాట్లాడేదేమైనా తప్పుందా అంటే, అన్ని మతాలు గొప్పవి అని మీరు చెప్తారేంటి? ఏమన్నా చెప్పరు గదా! మీ మతమే గొప్పదని మీరు భావజాలం ఉంటది. అలాగే మీరు చెప్పుకుంటున్నారు కూడా. అలాగే మా మతంలో మంచి జరుగుద్ది, న్యాయం జరుగుద్ది, మంచి జరుగుద్దని మేము చెప్పుకోవడం తప్పంటే గనక, మరి మరి మీ మతంలో అది జరగదా ఏంటి అంటున్నాను నేను. ఆ! తిరుపతి గుడికెళ్తే మంచి జరుగుద్ది, ఆపద మొక్కులు వాడికి మొక్కుకుంటే మంచి జరుగుద్ది, దేవుడిని నమ్ముకుంటే మంచి జరుగుద్ది. అలాగే చాలా ఉంది. హిందూ గ్రంథాల్లో చూస్తే శివుడిని నమ్ముకోవటం ద్వారా అలా జరుగుద్ది, ఈ పూజ చేయడం వల్ల ఇలా జరుగుద్ది, అది చేస్తే ఇది జరుగుద్ది, ఇది జరుగుద్దని చాలా ఉంటాయి. రోగాలు తగ్గుతాయి. మీకు ధనలాభం కలుగుతది. ధనలాభం, కష్టాలు పోతాయి, అప్పులు పోతాయి. ఇయన్నీ హిందూ గ్రంథాల్లోనే డైరెక్ట్‌గా ఉంది. కాబట్టి ఎవరి మతం గొప్పతనం వాళ్ళు చెప్పుకోవచ్చు. నువ్వు చెప్పుకుంటున్నావు తప్పు అని అనటం ఏంటి అంటున్నా నేను. ఆలోచన చేయండి. కొంచెం బుర్ర పెట్టి ఆలోచన చేయండి. మతంలోకి వెళ్ళిన వాళ్ళంతా కూడా ఈ బైబిల్ చదివి వెళ్ళినటువంటి వారు కారు. బైబిల్ చదవకుండా వెళ్ళినటువంటి వారే. నేను కూడా ఈ బైబిల్‌ని చదవకుండానే ఇందులోకి వెళ్ళాను. క్రైస్తవ్యంలోకి వెళ్ళిన వాళ్ళంతా బైబిల్ చదవకుండా వెళ్లారు అంటున్నావు కదా! బైబిల్ చదివి కదా వెళ్ళాలి అనేది మీ యొక్క ఉద్దేశ్యం కదా! మరి ఏదైతే ఈ యొక్క నీతి వాక్యాలు నంగనాచి కబుర్లు చెప్తా ఉన్నారో, మరి మేము హిందుత్వంలోకి రావాలి అంటే, గర్వాపసి అవ్వాలి అంటే, మరి హిందూ గ్రంథాలన్నీ చదివే కదా మేము రావాలి. మరి చదివినప్పుడు మాకొచ్చే సందేహాలొస్తున్నాయి, అడుగుతున్నాం. మరి సమాధానం చెప్తున్నారా? చెప్పరు. ఇప్పుడు ఇప్పుడు ఏదైతే సరే క్రైస్తవ్యంలోకి నేను బైబిల్ చదవకుండా వెళ్ళిపోయాను, తప్పు చేశాను అని రియలైజ్ అయ్యి నేను మళ్ళీ వెనక్కెళ్ళిపోయాను హిందూ మతంలోకి అంటున్నావు. మరి హిందూ మత గ్రంథాలు చదివి ఎళ్ళావా మళ్ళీ నువ్వు? హిందూ గ్రంథాలు మళ్ళీ చదివేసి ఎళ్ళావా? ఆ! హిందూ మత గ్రంథాలు ఇప్పుడు బైబిల్ అంటే ఒక పుస్తకం. చదవకుండా వచ్చేసావు. ఓకే. చదువుకున్నావు. నచ్చలేదు వెళ్ళిపోయావు. మరి హిందూ మతంలోకి వెళ్ళాలంటే హిందూ మతంలో ఎన్ని గ్రంథాలున్నాయి? కొన్ని వందల గ్రంథాలున్నాయి. అవన్నీ చదివిన తర్వాత నువ్వు వెళ్ళాలి కదా! అప్పుడులో నీ జీవితం అయిపోతది. మరి చదివే వెళ్ళాలి. నువ్వు చదవకుండా ఎందుకెళ్ళావు మరి? క్రైస్తవులేమో చదవకుండా వెళ్ళిపోయారంట. ఈయన మాత్రం చదివి వెళ్ళినట్టు మాట్లాడుతా ఉన్నాడు. బాబు ఎవరైనా సరే ముందు వాళ్ళకున్న అవసరతను బట్టో, వాళ్ళకున్న సమస్యను బట్టో, వాళ్ళకి ఏదో ఇక్కడ క్రైస్తవులు కనిపించి వచ్చారు. అలాగే నువ్వు హిందుత్వంలో ఏదో కనిపించి ఎళ్ళావు. అది కరెక్టు. వెళ్ళిన తర్వాత పరిశీలన చేయాలి. పరిశీలన చేసి నచ్చితే ఉండొచ్చు, నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు. అంతేగాని చదివి వెళ్ళాలి, చదవకుండా ఎళ్తారు అని మాట్లాడుతున్నావు. ఓకే. సరే. ఇప్పుడు హిందూ గ్రంథాలు చదువు. దాని గొప్పతనం ఏంటో చెప్పు. దాని మీద మీరు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పు. ఎందుకంటే నువ్వు బైబిల్ మీద ప్రశ్నలు అడుగుతున్నావు కాబట్టి. ఆ పరమశివుని దయ వల్ల కరుణాకర్ సుగుణ గారు రాసినటువంటి పుస్తకాల వల్ల ఆ విదేశీ మతము నుండి అనగా ఈ బైబిల్ మతము నుండి బయటకు రావడం జరిగింది. కరుణాకర్ సుగుణ రాసినటువంటి బైబిల్ వ్యతిరేక పుస్తకాలు చదివేసి ఈయనకి జ్ఞానోదయం బలుగు వెలిగేసేసి బైబిల్ విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. సత్యబాబు గారు ఒకసారి కరుణాకర్‌కి మేము ఇచ్చినటువంటి జవాబు వీడియోలు గాని, నేను గాని చాలామంది క్రాంతి బ్రదర్ గాని, అగ్నిపాల్ రాజు గారు గాని, చాలామంది కరుణాకర్ జవాబు పుస్తకాలు రాశారు. చదవండి. అవి కూడా చదవండి. ఆ! మీరు బైబిల్ సరిగ్గా చదవలేదు. అలా కరుణాకర్ సుగుణ పుస్తకాలు చదివి వెళ్ళిపోయారన్నారు కదా! మీరు నిజంగా సత్యాన్వేషి అయితే
సత్యం తెలుసుకోవాలనుకున్న వ్యక్తి అయితే వన్ సైడ్ కాకుండా మీకు ముందు మనసులో నెగిటివిటీ ఉంది, మీకు వేరే ఫీలింగ్స్ ఉన్నాయి, మా పుస్తకాలు కూడా చదవండి. స్క్రీన్ మీద కనపడతా ఉంది కదా, నా పుస్తకం ఉంది కదా, అది ఉచితంగా ఇస్తున్నాను నేను. కరుణాకర్ సుగుణ ఎప్పుడు పుస్తకాలు ఉచితంగా ఇవ్వలేదు, నేను ఉచితంగా ఇస్తున్నా. ఈ పుస్తకము పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే కరుణాకర్ సుగుణకు కూడా ఈ పుస్తకం ఫ్రీగా ఇచ్చాను. ఆ పుస్తకాన్ని కూడా కానుకగా ఇచ్చాను. ఆ పుస్తకం కరుణాకర్ సుగుణని అడిగి తీసుకుని చదువు. లేదనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది పుస్తకం తాలూకు, ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని చదువుకో. కరుణాకర్ సుగుణ ఏ విధంగా మాట్లాడుతున్నాడు, బైబిల్ గురించి ఏం అవగాహన లేకుండా వక్రీకరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు, ఎక్కడ నువ్వు మోసపోయావు అనేది తెలుసుకో. సరేనా? అది ఆ తెల్లవాళ్ల బారి నుండి మనలను విడుదల చేసి మన దేశాన్ని మనకి వచ్చేలాగా చాలా పోరాటం చేశారు. వీళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మరొక ప్లాన్తో వచ్చారు. ఎలా వచ్చారు అంటే మిషనరీల కింద వచ్చారు. వస్తే మనోళ్ళు ఏం చేశారంటే పోనీలేని ఊరుకున్నారు. మన భారతదేశంలో పోనీలే అని అనుకోవడము సహజము. సత్యబాబు గారు కొంచెం మీరు అవగాహన పెంచుకోండి. మిషనరీలు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రావటం కాదండి. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నారు మిషనరీలు, బ్రిటిష్ వాళ్ళకి ముందు కూడా ఉన్నారు. తోమ ఉన్నాడు కదా, మిషనరీలాగా వచ్చాడు. చాలామంది మన భారతదేశంలో ఉన్నటువంటి వర్ణ వివక్ష ద్వారా ఎంతోమంది ఇబ్బంది పడుతుంటే సూదులు అనేవాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం, సహాయం చేయడం కోసం ఎంతో మంది వచ్చారు బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా. ఇప్పుడు అంతెందుకండి, తూర్పుగోదావరి జిల్లాలో ఎవరైతే సరాదర్ కాటన్ గారి విగ్రహం ఏదైతే ఉందో ఇప్పటికి కూడా ఉంది. మిషనరీలు బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉన్నారు, తర్వాత కూడా ఉన్నారు. విలియం కేరీ గారు లాంటి వాళ్ళు కానీ, మనకి సతీ సహగమన విషయంలో కానీ, అసలు చదువు అనేది కానీ, వైద్యం అనేది కానీ, ఈ యొక్క కుష్టి రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దూరంగా పెడుతున్నప్పుడు సహాయం చేయడమే కానీ, ఇవంతా కూడా ఎంతో చేశారండి. అవన్నీ గుర్తుపెట్టుకొని మంచి హైందవులు చాలామంది ఉన్నారు, గుర్తుపెట్టుకున్నారు. మీరు చెప్తే కాదు. ముందు ఒక విషయం తెలుసుకోండి, మిషనరీలు అనేవాళ్ళు బ్రిటిష్కి ముందు ఉన్నారు, బ్రిటిష్ తర్వాత ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు. సరేనా? ముందు అవగాహన పెంచుకోండి ముందు. సరే, వీళ్ళు నెమ్మదిగా చదువు లేనటువంటి వారికి ఈ యొక్క పుస్తకములో అనేక దీవెనలు ఉన్నాయి, అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుడు మీకు ఇది చేస్తాడు అది చేస్తాడని మాయ మాటలు చెప్పి మన భారతీయులను, మన యొక్క హిందూ బంధువులను ఈ మతములోనికి నెమ్మదిగా లాక్కున్నారు. చదువు లేని వాళ్ళను, అమాయకులను క్రైస్తవులు మతం మార్చారని చెప్తా ఉన్నాడు. సత్యబాబు గారు మీరు బుర్రలు పనిచేస్తున్నది అర్థం కావట్లేదు. ప్రపంచంలో చదువుకున్న మేధావులు ఎంతోమంది క్రైస్తవ్యాన్ని అంగీకరించారు. ప్రపంచంలో క్రైస్తవ మొదటి స్థానం ఉంది. వాళ్ళంతా చదువు లేని వాళ్ళు అమాయకులు అంటారా మీ ఉద్దేశంలో? భారతదేశంలో తోమా గారు వచ్చినప్పుడు మారింది బ్రాహ్మణులే, తెలుసా? బ్రాహ్మణులు చదువు లేని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళ. ఇప్పటికీ మనకి చూడండి, ఎంతోమంది చదువుకున్న వాళ్ళు అందరూ కూడా క్రైస్తవ్యాన్ని విశ్వసించిన వాళ్ళు ఎక్కువ మంది కూడా ఉన్నారు, చదువుకున్న వాళ్ళు. ఇక్కడ ఒక ప్రచారం చేసినంత మాత్రాన ఎప్పుడు కూడా మతం మారండి. ఒక్కొక్కళ్ళు బైబిల్ పరిశీలన చేసి దేవుడి లక్షణాలు, గుణగుణాలు తెలుసుకొని మారుతారు. ఇంకొకళ్ళు శక్తి సామర్థ్యాలు చూసి మారుతారు. ఇంకొకళ్ళు వాళ్ళకి కావాల్సిన అవసరతను బట్టి మారుతారు. ఇలా రకరకాలుగా మారుతుంటారు. ఇక్కడ క్రైస్తవ్యంలో అది ఏది లేకపోతే, పరిశుద్ధత కానీ, శక్తి సామర్థ్యాలు కానీ, దేవుడి నడిపింపు కానీ, ఇవన్నీ లేకపోతే ఎందుకు మారుతారండి ప్రపంచం అంతా కూడా? ఇప్పుడు మీరు ఎన్ని చెప్పినా కూడా ఎందుకు మేము వినట్లేదండి? దానికి కారణం ఏంటండి? కాబట్టి ఏదో అమాయకులను, చదువులేని వాళ్ళు మతం మార్చారు అంటారు. మీరు అలా మారుంటారు, మీరు అమాయకులు చదువులేని వాళ్ళు మారి ఉంటారు అలాగా అంతకుముందు క్రైస్తవంలోకి. అలా కాదండి. ఒకసారి కళ్ళు తెరిచి బావిలో కప్పలా కాకుండా ప్రపంచాన్ని మొత్తాన్ని ఒకసారి కళ్ళు తెరిచి చూడండి, అర్థమవుతుంది. మన వాళ్ళు అనుకున్నారు పోనీలే ఏదో ఎవరికి నచ్చిన దాంట్లోకి వాళ్ళు వెళతారు, ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరిస్తారు అని అనుకున్నారు. చివరికి ఏమైపోయిందో తెలుసా? ఇప్పుడు ఈ మతము ఏమైపోయిందంటే అసలు మీరు చేస్తున్నటువంటి భక్తే కాదు, మీ రాముడు గాని, మీ శివుడు గాని, మీ దేవీ దేవతలు గాని వీళ్ళంతా దేవుళ్ళు కారు. బైబిల్లో ఉన్నటువంటి యెహోవాయే దేవుడు, యేసే దేవుడు, పరిశుద్ధాత్మే దేవుడు అని అసలు మీరు పూజిస్తున్నటువంటి దేవుళ్ళే కారు. వాళ్ళను నమ్ముకుంటే మీరు నరకానికి వెళ్ళిపోతారు, యేసుబాబుని నమ్ముకుంటే మీరు పరలోకానికి వస్తారు. కాబట్టి మీరు మీ మతాన్ని విడిచిపెట్టి, మీ మార్గాన్ని విడిచిపెట్టి, మీ భక్తిని విడిచిపెట్టి మా మతంలోనికి రండి, మా మార్గంలోనికి రండి, మా యేసుబాబుని నమ్ముకోండి అని చెప్పడము జరుగుతుంది. సత్యబాబు గారు, మీరు అన్న మాటలన్నీ మీరు మొదలెట్టింది, మీరు చేసిందే.
యేసుక్రీస్తుని నమ్మకపోతే నరకం అని ఎవరికాళ్ళు బోధించారు. ఓకే. కాదంట్లా. ఎవరి మతాన్ని గురించి వాళ్ళు బోధించుకోవచ్చు. బైబిల్ ప్రకారం క్రీస్తుని నమ్మాలి. నమ్మకపోతే నరకం అని బైబిల్‌లో ఉంది కాబట్టి దాన్ని బోధించుకున్నారు. అట్లాగే మీ హిందూ గ్రంథాల్లో కూడా హిందూ దేవుళ్ళు ఎవరైతున్నారో వాళ్ళని నమ్మకపోతే నరకం అని స్పష్టంగా ఉంది. దీని గురించి మీ కరుణాకర్ గురువు ఎవరైతున్నాడో కరుణాకర్ సుగుణ అదేవిధంగా లలిత్ కుమార్‌కి మేము ఛాలెంజ్ చేసాం. వాళ్ళు కూడా అలా చూపిస్తే హిందూ గ్రంథాలు అలా ఉందని చూపిస్తే చింపేస్తా ఉన్నారు. ఏది హిందూ గ్రంథాలు నన్ను నమ్మకపోతే నరకం అని ఉండి చింపేస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. అలాంటి వాళ్ళ దగ్గర నువ్వు పని చేస్తా ఉన్నావు. నువ్వు వీలైతే నీ సమాధానం చెప్పు లేకపోతే నువ్వు చెప్పించు దీనికి ఈ వీడియోకి. ఆ! ఇప్పుడు మా బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తుని నమ్మకపోతే నరకం అని మీరు ప్రచారం చేసుకున్నాం. అలాగే మీ గ్రంథాల ప్రకారంగా మీరు ప్రచారం చేసుకోండి. అలా కాదు మీరు మాట్లాడుతున్నారు కదా! మీరు ఏ దేవుడిని నమ్ముకున్నా పరలోకం దక్కుద్ది. ఏ దేవుడిని నమ్ముకున్నా ముక్తి దక్కుద్దని మీరేం చెప్తారేంటి? మరి అలాంటప్పుడు ఇంకా క్రైస్తవాన్ని విమర్శించాల్సిన అవసరం ఏంటి? ఇతర దేవుళ్ళని విమర్శించాల్సిన అవసరం ఏంటి? మతం మారిపోతుందని బాధపడాల్సిన అవసరం ఏంటి? మీరు మాట్లాడేదానికి మీరు అసల ఎంతవరకు కరెక్ట్ అని మీరు ఆలోచన చేసుకోండి. మీరు మాట్లాడేది మీకే కాంట్రడిక్ట్ అనమాట. ఇప్పుడు ఎన్నో విషయాలు చెప్పాను నేను. కాబట్టి ఏ దేవుడిని నమ్ముకున్నా పర్వాలేదని మీరేమి నమ్మట్లేదు. అలాగే మేము కూడా ఏ దేవుడిని నమ్ముకున్నా పర్వాలేదని మేము నమ్మట్లేదు. కాబట్టి మేమేమో ఏ దేవుడిని నమ్ముకున్నా పర్వాలేదని మేము చెప్పట్లేదని మీరు ఖండిస్తున్నారు. మరి మీరు చెప్తున్నారు ఏంటంటున్నా నేను. కాబట్టి మీరు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి బుర్ర పెట్టి ఆలోచన చేయండి. సరేనా? అలాగే సువార్తలో ఎప్పుడు కూడా రాముడిని, కృష్ణుడిని దూషించి ఎవరు మాట్లాడరండి. రాముడు, కృష్ణుడి గురించి మేమెందుకు మాట్లాడుతున్నాం అంటే మీరు బైబిల్ దేవుడి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. అది గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప మీరు మాట్లాడితే మేము మాట్లాడతాం. మీరు మానేస్తే మేము మానేస్తాం. అది కూడా గుర్తుపెట్టుకోండి. అసలు ఈ పుస్తకంలో 182 పుస్తకాలు, ఇందులో నుండి 116 పుస్తకాలు తీసేశారు. మరి అందులో ఏం చండాలం ఉందో తెలియదు. ఇప్పుడు ఇందులో 66 పుస్తకాలు ఉన్నాయి. బైబిల్‌లో 66 పుస్తకాలు ఎందుకున్నాయి? మిగతా పుస్తకాలు ఎందుకు తీసేశారని నీ డౌట్ కదా! నీకు అంటే అవగాహన లేకుండానే పాస్టర్‌గా ట్రైనింగ్ పొందినట్టున్నావు. ఇప్పుడు మీరు రామాయణాలు అనేకం ఉన్నప్పుడు గూడా కేవలం వాల్మీకి రామాయణం ఎందుకు తీసుకుంటారు? బ్రహ్మ చెప్పాడు కాబట్టి, వాల్మీకి రాశాడు కాబట్టి, వాల్మీకి రామాయణం మాత్రమే ప్రమాణం అని చెప్తారు. మీకు తెలీదని చెప్తున్నాను నేను. సత్యబాబు గారు మీకు తెలీదని. అట్లాగే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడ్డ విషయాలు మాత్రమే మేము ఉంచుకున్నాం. బైబిల్ మొత్తం 66 గ్రంథాల్లో ఒక రకంగా ఉంటే 66 గ్రంథాలకు వ్యతిరేకంగా కొన్ని పుస్తకాలు వచ్చినాయి. అపోక్రిఫా గ్రంథాలు అంటారు క్యాథలిక్ వాళ్ళు కానీ, ఆర్థోడాక్స్ వాళ్ళు వీళ్ళకంతా. 66 గ్రంథాలు ఒక విషయాన్ని చెప్తుంటే దీనికి విరుద్ధంగా కొన్ని విషయాలు మాంత్రిక విద్యల గురించి, వాటి గురించి, వీటి గురించి ఉన్నాయి. కాబట్టి మాంత్రిక విద్యలను ఖండించినటువంటి బైబిల్ దేవుడు వాటిని ఎలా సమర్థిస్తాడు? అట్లా కొన్ని అప్రామాణిక గ్రంథాలు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ లేకుండా రాయబడ్డ గ్రంథాలు కాబట్టి వాటిని తీసేశారు. అట్లాగే మీరు కూడా అనేక రామాయణాలు ఉన్నప్పుడు కూడా కేవలం వాల్మీకి రామాయణం ఎలా తీసుకున్నారో అలాగే అందులో ఉత్తరకాండ ప్రామాణికం కాదంటారు కొంతమంది, ఉత్తరకాండ ప్రామాణికం అంటారు కొంతమంది. మరి ఎందుకు అలా జరుగుతుంది? ఆలోచన చేయండి. బైబిల్ విమర్శించే ముందు ఒకసారి మీ గ్రంథాలు ఎందుకు అలా కొన్ని విషయాలు తీసేస్తున్నారు, కొన్ని విషయాలు ఒప్పుకుంటున్నారో ఆలోచన చేయాలి. కొంతమంది పురాణాలు ప్రామాణికం కాదంటారు, కొంతమంది పురాణాల ప్రమాణం అంటారు. ఇట్లా రకరకాలుగా మీ దాంట్లో పెట్టుకొని మళ్ళీ బైబిల్లో అలా అయ్యేందుకు తీశారు, ఎందుకు తీశారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎదుటివాడిని అనే ముందు మరి మీ సంగతి కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటే మంచిది. బైబిల్ కోసం బైబిల్ 66 గ్రంథాలు ఎందుకు ప్రమాణం విషయం మీద ఒక క్లారిటీ మీకు ఇచ్చాను. చాలామంది క్రైస్తవులకి మరి చర్చికి వెళ్ళేటటువంటి వారు ఈ పుస్తకాన్ని సంకలో పెట్టుకుని తిరగడం తప్ప దీన్ని చదవరు. 100కి ఒక్కళ్ళో ఇద్దరో చదువుతారంతే. మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ పుస్తకాన్ని చదవరు. సత్యబాబు గారు, కనీసం ప్రతి క్రైస్తవుడి ఇంట్లో బైబిల్ ఉంటుంది. మీ ప్రతి ఒక్క హిందూ ఇంట్లో హిందూ గ్రంథాలు ఉంటాయా? ముఖ్యమైన గ్రంథాలను కనీసం ఉంటాయా? ఉండవు. సరే, ఇప్పుడు బైబిల్ చదవరు అంటున్నావు. బైబిల్ ఏం చెప్తా ఉందంటే బోధకులు చెప్పే విషయాలు అలా ఉన్నాయా లేదా అనేది బెరేయా సంఘస్థులు పరిశీలన చేసినట్టుగా మనం పరిశీలన చేయాలని ఉంది. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క క్రైస్తవుడు బైబిల్ చదవాలి. అసలు బైబిల్ చదవని వాడు క్రైస్తవుడు ఎలా అవుతాడండి? బైబిల్ గురించి తెలియని వాడు క్రైస్తవుడు ఎలా అవుతాడు? గుడ్డి భక్తి మాకు అవసరంలా. బైబిల్ చదవండి, నచ్చితే ఉండండి, లేకపోతే లేదు. కాబట్టి అలాంటి బోధ మీరు చెప్పగలరా? అసలు హిందూ గ్రంథాలు ప్రతి ఇంట్లో ఉండాలనే సబ్జెక్ట్ ఎప్పుడు వచ్చిందండి? అసలు శూద్రులు అనేవాళ్ళు వేదాలు చదవకూడదు, వేదాలు వినకూడదు, వేదాలు అని చెప్పి క్లియర్గా మనుస్మృతులు వాటిలో కొన్ని గ్రంథాల్లో ఉన్నాయి కదా. అసలు హిందూ గ్రంథాలు శూద్రులు అనేవాళ్ళు కొంతమందికి చేరకుండా చేసి, వాళ్ళు చదవకుండా చేసి, ఇప్పుడు చదువుతుంటే కూడా మళ్ళీ దాంట్లో మమ్మల్ని అనవసరంగా అభ్యంతర పెడుతూ మాట్లాడుతున్న విషయాల గురించి ముందు ఆలోచన చేయండి. బైబిల్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాలి, చదవాలి మేము చెప్తున్నాం. అసలు మొన్నటిదాకా అసలు శూద్రులు అనేవాళ్ళు ముట్టుకోకూడదు, చదవకూడదు,
వేదాలు వినకూడదు అని చెప్పినప్పుడు అప్పుడంతా ఏమైపోయారండి మీరు? సరే ఇప్పటికైనా హిందువులు చదవండి, బైబిల్ చదవండి, ఎవడో చెప్పిన మాటలు చదవండి. అలాగే బైబిల్ ప్రశ్నలే కాకుండా బైబిల్ జవాబులు కూడా మీరు వినండి. నాకు ఆయుష్కాలము ఉన్నంత వరకు కూడా ఇందులో ఉన్నటువంటిది నేను చెప్పాలని కంకణం కట్టుకున్నాను. ఇంకా ఇందులో ఉన్నటువంటి చండాలమంతా మీకు తెలియజేయబోతూ ఉన్నాను. ఈయన కంకణం కట్టుకున్నాడంటండి. అందుకే నేను టైటిల్ పెట్టింది అదే. నేను కూడా కంకణం కట్టుకున్నాను. ఖచ్చితంగా ఎలీషా సత్యబాబు గారు, నేను మిమ్మల్ని దత్తత తీసుకుంటున్నాను. ఎందుకంటే అంటే ఏ విషయంలో దత్తత అంటే మీకు ఆన్సర్ చెప్పే విషయంలో ఖచ్చితంగా మీ వీడియోలకి నేను ఆన్సర్ చెప్తానండి. మీ యొక్క అజ్ఞానం ఎంత ఉందో తెలియజేస్తాను. బైబిల్‌లో చండాలం ఉందా? ఓకే. మీరు బైబిల్ గురించి అడగండి. నేను బైబిల్ గురించి జవాబు చెప్తూనే మీరు ఏ ప్రశ్న అయితే అడిగారో దాని మీద ఏ గ్రంథాల్లో చండాలం ఉందో కూడా చెప్తాను. సిద్ధంగా ఉండండి. మీరు కంకణం కట్టుకోవాల్సింది ఏదైతే మతంలోకి ఎళ్లారో ఆ మతం గొప్పదని చాటి చెప్పాలి. అది కూడా చెప్పాలి. అది చేయండి ముందు. అది కూడా చేయండి. ఆ ఎపిసోడ్స్ కూడా చేయండి. అది చేయరంట. ఇక్కడే మీ దుర్బుద్ధి అర్థమవుతా ఉంది. సరే ఏదో బతకడానికి వెళ్లారు కదా! ఆయన జీతం ఇస్తాడని ఎళ్ళండి. మీరు కంకణం కట్టుకున్నా అన్నారు కదా! నేను కూడా కంకణం కట్టుకున్నాను. మీకు జవాబు చెప్తాను. నా కోసం ప్రార్థన చేయండి వీక్షకులారా. అందరికీ వందనాలు. థాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.